వెల్కమ్ టు లాలనర్. అమ్మాయిలు మీ పైన తప్పుడు ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ చేస్తే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేద్దాం. మీ పైన ఎవరైనా తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది మీ జీవితంలో చాలా ఒత్తిడిని కలిగిస్తుంది, కానీ చట్టం మీకు రక్షణ ఇస్తుంది. భారతీయ న్యాయ సంహిత మరియు భారతీయ నాగరిక సంహితలోని కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అవి తప్పుడు ఆరోపణల నుండి మిమ్మల్ని కాపాడుతాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1152 బిఎన్ఎస్. ఒక అమ్మాయి నిన్ను శారీరకంగా వేధిస్తే, అంటే నీకు గాయాలు కలిగించేలా దాడి చేస్తే, ఈ సెక్షన్ కింద ఆమెకు 1 సంవత్సరం జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా రెండు కూడా విధించవచ్చు. కానీ ఇది నిరూపించబడాలి. అంటే మీరు ఆధారాలు సేకరించాలి. గాయాల ఫోటోలు, వైద్య నివేదికలు, సాక్షులు ఇవన్నీ కూడా మీ కేసును బలపరుస్తాయి. సెక్షన్ 228 బిఎన్ఎస్ఎస్. ఒక అమ్మాయి తప్పుడు ఆధారాలు సమర్పిస్తే, అంటే మీ మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి ఫేక్ డాక్యుమెంట్స్ లేదా సాక్ష్యాలు ఇస్తే ఆమెకు 7 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు. ఇది చాలా సీరియస్ నేరం. కాబట్టి మీరు మీ వైపు నుండి నిజాయితీగా ఆధారాలు సేకరించి మీ న్యాయవాది ద్వారా ఈ సెక్షన్ ఉపయోగించవచ్చు. 528 బిఎన్ఎస్ఎస్ మూడవ చట్టం. ఈ సెక్షన్ ఒకవేళ అమ్మాయి ఫేక్ ఆధారంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది కోర్టులో నిరూపణ అయితే హైకోర్టులో ఈ ఎఫ్ఐఆర్ని రద్దు చేస్తుంది. అంతేకాదు మీకు బెయిల్ కూడా ఇస్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకసారి ఆమె తప్పుడు ఆధారాలు ఇచ్చినట్లు నిరూపితమైతే అదే వ్యక్తి మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కష్టమవుతుంది. సరే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీ మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఒక అడుగు కూడా తప్పుగా వేయకూడదు. ఎందుకంటే చట్టం నీవు సరైన మార్గంలో ఉంటే మిమ్మల్ని కాపాడుతుంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వెంటనే లాయర్ని సంప్రదించండి. ఒక అనుభవజ్ఞులైన క్రిమినల్ లాయర్ని సంప్రదించి మీ పైన కేసు వివరాలను చెప్పండి. వాళ్ళు మీకు సరైన మార్గదర్శకం ఇస్తారు. ఆధారాలు సేకరించండి. మీరు నిర్దోషి అయితే నిరూపించడానికి ఆధారాలు చాలా ముఖ్యం. సీసీటీవీ ఫుటేజ్, చాట్ హిస్టరీ లేదా ఏదైనా డాక్యుమెంట్ సేకరించాలి. యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేయండి. అరెస్ట్ అయ్యే భయం ఉంటే సెక్షన్ 528 బిఎన్ఎస్ఎస్ కింద ఒక హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషనర్ ఫైల్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి పిటిషన్ ఫైల్ చేయాలి. మీ మీద ఎఫ్ఐఆర్ తప్పుడు ఆధారాలతో ఫైల్ అయినట్లు మీ లాయర్ నిరూపిస్తే హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని రద్దు చేస్తుంది. డిఫమేషన్ కేసు ఫైల్ చేయవచ్చు. అమ్మాయి తప్పుడు ఆరోపణతో మీ పరువును దెబ్బతీస్తే సెక్షన్ 356 బిఎన్ఎస్ఎస్ కింద లాయర్ క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేయవచ్చు. దీని కింద ఆమెకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడవచ్చు. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి, చట్టం నిజాయితీ ఉన్నవారి పక్షాన ఉంటుంది. మీరు నిర్దోషి అయితే భయపడకు. సరైన ఆధారాలు, మంచి లాయర్ సాయంతో మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. కానీ ఒకటి, ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించండి. మీ చేతులతో తప్పు చేయొద్దు. మీకు శాంతి, న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చేయకపోతే ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.